వరంగల్ మహబూబాద్ లోక్సభ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. కడియం శ్రీహరి కావ్య తండ్రి కడియం శ్రీహరి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా సంబరాలతోటి మునిగిపోతున్నారు. ప్రస్తుతం అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. ఈ రిజల్ట్స్ చూస్తే అంటే ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి మీరు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి సంబంధించి కావచ్చు, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అందరం కూడా చాలా కష్టపడ్డాము. మరి కష్టానికి ప్రతిఫలం ముందే మేము అందరం కూడా ఊహించిన తీరుకి తగ్గట్టుగానే ఫలితాలు కూడా ఉన్నాయి. మరి చాలా సంతోషంగా ఉంది. అందులోనూ మళ్ళీ మా పాలకుర్తి లీడ్ ఇంకా ఎక్కువ ఉంది. పాలకుర్తిలో మెజారిటీ అనేది ఇప్పటిదాకా ఆయన రౌండ్లలో 25,335 మాదే లీడ్లో ఉంది. అందుకు ఇంకా సంతోషంగా ఉంది, హ్యాస్ ఎక్స్పెక్టెడ్. ప్రచారం చేసినప్పుడు తర్వాత మీరు వెళ్ళినప్పుడు పార్లమెంట్ ఒక ఎమ్మెల్యేగా మీరు ఆల్రెడీ విజయం సాధించి అక్కడికి వెళ్ళారు. సార్ మీరు ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి మళ్ళీ ఒక పార్లమెంట్ అభ్యర్థి కోసం కూడా మళ్ళీ ఒక డాక్టర్గా ఉన్నటువంటి అమ్మాయి కోసం ఎట్లా అనిపించింది? ఆ జనం దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ కావచ్చు, ఈ విశ్లేషణ ఎట్లా చేస్తారు? నేను ముందు చెప్పిన విధంగా ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిందే అండి. మెజారిటీ అయినా ఏదైనా కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిందే. అందరూ కూడా చాలా సంతోషంగా మొదలే కాంగ్రెస్కి ఇస్తామని కూడా అందరూ ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే పథకాలన్నీ కూడా ప్రభుత్వము అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్ళిండ్రు. కొన్ని రోజులే అయినా కానీ అదంతా జనాలల్లో ఉంది. మరి అట్లనే కావ్యక్క కూడా ఏమి కొత్త వ్యక్తి ఏం కాదు. ఇవన్నీ కూడా తను డాక్టరు, మరి చదువుకున్న వ్యక్తి. రేపు పార్లమెంట్లో ఏమైనా అడగాలన్నా కానీ తనలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో మరి రాహుల్ గాంధీ గారిని అందరినీ చూసి మరి కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి మెజారిటీ వస్తుందని ఇక్కడ మా వరంగల్ పార్లమెంట్లో ముందుగానే మేము అందరం కూడా ఊహించినాము. ఆ విధంగానే వచ్చింది. అయితే ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా చూస్తే ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు మహిళలే ఉన్నారు. అందులో 2 మంత్రులుగా ఉన్నారు. మీరు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఎంపీగా కూడా ఒక మహిళ ఇక్కడి నుంచి రాబోతుంది. మరోవైపు మహిళా ఓటర్లకు సంబంధించి కూడా చైతన్యం ఎక్కువ ఉంది. ఎక్కువ ఓటింగ్ కూడా వాళ్ళదే ఎక్కువగా కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? మీ మీద ఎలాంటి బాధ్యత ఉండబోతుంది? డెఫినెట్గా మరి వరంగల్ అంటేనే రాణి రుద్రమ్మదేవి గారిది, చాకలాయలమ్మ, సమ్మక్క సారక్క ఇవన్నీ కూడా ఉండడం, ఇంతమంది లేడీ పవర్ ఉంది ఇక్కడ. మరి మేమందరం కూడా లేడీసే కాబట్టి ఇంకా మా ఎంపీ క్యాండిడేట్ కూడా లేడీ అవ్వడము మరి మహిళలందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. అందరూ కూడా ఒక పండగలాగా జరుపుకుంటారు. మొత్తంగా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి రిజల్ట్స్ కావచ్చు, రాష్ట్రంలో వస్తున్నటువంటి రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇంకా ఏం కాలేదు, అవుతున్నాయి. ఇప్పటికీ కూడా మంచిగానే ఉన్నాయి. సీట్స్ ఇప్పుడు 224 ఎంతో నడుస్తుంది. మరి గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఏ అంశాలు ఈసారి ఎంపీలకు సంబంధించి అత్యధికంగా గెలవడానికి రాష్ట్రంలో కావచ్చు ప్రభావం చూపించింది అనుకుంటున్నాను? రాహుల్ గాంధీ గారు ఇక్కడ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలు పెడితే కాశ్మీర్ దాకా చేసిండ్రండి. వాళ్ళ ప్రజలందరి కష్టాలని కూడా తెలుసుకొని రాహుల్ గాంధీ గారు మరి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిండ్రు. మరి అదే కాకుండా ఇక్కడ లోకల్గా మన రాష్ట్రంలో చూసినట్టయితే మన 6 గ్యారంటీలైనా మరి అట్లనే సోనియమ్మ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని చెప్పైనా మరి మన కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నాయి. అందుకు బాగుంది. ఇంకేం చెప్తాం, బాగుంది ఫైనల్గా.